ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల చట్నీల రుచులు చూసాం. దోశ, ఇడ్లీ, పూరి చట్నీలో అద్దుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. కానీ మన భారతదేశంలో ఎర్ర చీమలతో చట్నీని తయారు చేసి తింటారు. వీళ్ళు తినడం మాత్రమే కాదు, ప్రజలకు ఆ చీమలతో చేసిన చట్నీని అమ్ముతారు కూడా. అవును, మీరు విన్నది నిజమే. మన భారతదేశంలో ఒడిస్సాలోని మయూరుభంజ్లో ఉండే ట్రైబ్స్ ఎర్ర చీమలను మరియు వాటి గుడ్లను సేకరించి వాటిని రోట్లో వేసి అలాగే టొమాటోలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఉప్పు వేసి బాగా రుబ్బి చట్నీ చేసుకొని రోటీ లేదా అన్నంలో కలుపుకొని తింటారు. చీమలలో ప్రోటీన్, కాల్షియం, జింక్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ చీమలతో చేసిన చట్నీ తినడం వల్ల జలుబు, దగ్గు, శరీర బలహీనత తగ్గుతుందని అక్కడి తెగ ప్రజలు నమ్ముతారు. చాలా సినిమాలలో గ్రెనేడ్కు ఉన్న పిన్నును పంటితో లాగి గ్రెనేడ్ను శత్రువులపైకి విసురుతారు కదా, అయితే అది నిజం కాదు. ఎందుకంటే గ్రెనేడ్కు ఉన్న పిన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎవరైనా పంటితో ఆ పిన్ లాగడానికి ట్రై చేస్తే పిన్ రావడమేమో కానీ నోట్లో ఉన్న పళ్ళు ఊడి చేతిలోకి మాత్రం వస్తాయి. వాస్తవానికి గ్రెనేడ్కు ఉన్న పిన్నుని చేతితోనే లాగుతారు. ఇది ఇజ్రాయెల్ దేశం. ఏంటి, ఈ కంట్రీలో జనం గన్నులు పట్టుకొని తిరుగుతున్నారని షాక్ అవుతున్నారా? ఇక్కడ గన్స్ పట్టుకొని తిరుగుతున్నది మామూలు జనం కాదు, వీళ్ళందరూ మిలిటరీ సోల్జర్స్. ఇజ్రాయెల్లో మిలిటరీ సోల్జర్స్ తమ డ్యూటీ అయిపోయిన తర్వాత వెపన్స్ ను ఇంటికి తీసుకువెళ్తారు. డ్యూటీలో లేనప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ క్రిమినల్ ఆర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి జనాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇలా వీళ్ళు గన్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్న యాక్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ దేశంలో ఆర్మ్డ్ సోల్జర్స్ పబ్లిక్ సేఫ్టీని మెయింటైన్ చేయడంలో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కంట్రీగా కన్సిడర్ చేయబడతారు. ఇలా గన్స్ పట్టుకుని తిరుగుతూ ఉన్నా కూడా వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీస్ లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. చాలా వరకు విమానాలు వైట్ కలర్ లోనే ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే సూర్యుడి నుండి వచ్చే కాంతిని రిఫ్లెక్ట్ చేసి ఆ వేడికి విమానాల్లో ఉండే భాగాలు పాడవకుండా ఉంటాయి. ఇంకా మిగతా రంగులతో పోలిస్తే తెలుపు రంగు వేయడం తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ ఐలాండ్కు వెళ్లిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అదే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న నార్త్ సెంటినల్ ఐలాండ్. అయితే రీసెంట్ గా వెళ్లిన ఒక అమెరికన్ యూట్యూబర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 60 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చిన్న ఐలాండ్ లో సెంటినల్ తెగకు చెందిన వాళ్ళు జీవిస్తున్నారు. ఈ సెంటినల్ తెగ ప్రజలు బయటి వ్యక్తులను తమ దీవిలోకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వరు. ఒకవేళ ఎవరైనా లోపలికి వెళ్తే ఇక వాళ్ళని బయటికి వెళ్లకుండా చూసుకుంటారు, అంటే చంపేస్తారు. 50,000 సంవత్సరాలకు పైగా ఈ ఐలాండ్ లో ఉంటున్న ఈ ట్రైబ్స్ భాష, ఆచారాలు ఇప్పటికీ ప్రపంచానికి తెలియదు. 2004 సునామీ తర్వాత ఈ సెంటినల్ ప్రజలకు సహాయం చేసేందుకు ఆహార ప్యాకెట్లను పంచేందుకు భారత ప్రభుత్వం హెలికాప్టర్లను పంపింది. వీటిని చూసిన సెంటినల్ తెగ ప్రజలు హెలికాప్టర్ పై బాణాలతో దాడి చేశారు. ఎవ్వరూ కూడా ఈ ఐలాండ్ కి 5 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించడం మరియు వారిని కలవడం చట్టరీత్యా నేరమని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.